దేవుడు గురించినటువంటి జ్ఞానం మనకి తెలియాలి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఆయన ఏమి చేయగలడు మన విషయంలో. ఈరోజు బోయజు గురించి కొన్ని విషయాలు, మన దేవుడు ఎలాంటి వాడో చెప్పాలని ఆశపడతా ఉన్నా. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అతని పేరేంటంట? బోయజు అని రాయబడ్డది. ఇక్కడ ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ప్రతి పేరులో ఒక శ్రేష్టమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఊరకనే పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టలేదు. ఒక్కొక్క పేరు గురించి కూడా దేవుడు చాలా శ్రేష్టమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ బోయజు అంటే అర్థం ఏంటి అని అంటే బలము అనే అర్థం. బలము చాలా శ్రేష్టమైంది కదా. మనం బలహీనంగా ఉన్నామనుకోండి, బలం రావడానికి చాలా ఆహారాలు తీసుకుంటాం, చాలా ఏమంటారు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత ఏమైంది అని అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత సొలొమోను రాజు ఒక మందిరాన్ని కట్టాడు. చాలా పెద్ద మందిరం. సొలొమోను కట్టిన మందిరం చాలా పెద్దది. దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా ఎవరిచ్చారు అని అంటే దావీదు ఇచ్చాడు, సమకూర్చాడు దావీదు. రత్నాలు, వైడూర్యాలు, బంగారం, మొత్తం దానికి కావాల్సిందంతా ఎవరు సమకూర్చారంటే దావీదు సమకూర్చాడు. చాలా పెద్ద దేవాలయం కట్టబడ్డది. అయితే ఆ దేవాలయానికి ముందు 2 పిల్లర్స్ ఉన్నాయి. మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు ఎలివేషన్కి ఏం చేస్తారు? మంచి స్తంభాలు పెట్టి, పిల్లర్ పెట్టి దానికి మంచిగా డిజైన్ చేస్తారు కదా. ఎలివేషన్ బాగుండాలి. హౌస్ బాగుండాలంటే ఏం బాగుండాలి? ఎదరున్న ఎలివేషన్ చూస్తారు, అబ్బా భలే ఉందండి అంటారు. అంటే అక్కడ ఏముంటాయి అని అంటే పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ దేవాలయానికి ముందు 2 పిల్లర్స్ ఉన్నాయంట. ఆ 2 పిల్లర్స్కి 2 పేర్లు పెట్టాడు సొలొమోను. ఒకదాని పేరు ఏంటి అని అంటే యాకీను. మరొక స్తంభానికి ఏం పేరు పెట్టాడంటే బోయజు అని పేరు పెట్టాడు. చూడండి, చిరస్థాయిగా దేవుని మందిరంలో ఒక స్తంభం మీద బోయజు అని పేరు రాయించాడు అని అంటే ఆ పేరు ఎంత శ్రేష్టమైందో మనం గమనించాలి. సొలొమోను రాజు భూమి మీద ఉన్న రాజులందరిలో మంచి జ్ఞానవంతుడు. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ బోయజు యొక్క పేరు స్తంభం మీద రాయించాడు అని అంటే ఆ పేరు ఎంత శ్రేష్టమైందో మనం గమనించాలి. అవును కదా. బోయజే ఎందుకు రాయించాడు? చాలా పేర్లు ఉన్నాయిగా, చాలా పేర్లు కనబడుతున్నాయి. ఆ పేర్లన్నీ మానేసి ఒకదాని మీదేమో యాకీను అని రాయించాడంట, ఇంకో స్తంభం మీద ఏం పెట్టాడు? బోయజు అని పేరు పెట్టాడు. అంటే బోయజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. బోయజే యేసు ప్రభు అని చెప్పట్లేదు నేను. ఇక్కడ కూడా బోయజుని చూస్తే మనకి ఎవరు కనిపిస్తారు? బోయజులో ఉన్నటువంటి లక్షణాలు ఎవరిని ఎక్కువగా చూపిస్తుంది అని అంటే యేసు ప్రభువుని చూపిస్తాయి. అందుకనే ఈ బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ఏమంటున్నాడు యేసు ప్రభు గురించి? లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే యేసు ప్రభు గొర్రె పిల్లనా? రోడ్డు మీద వెళ్తున్న గొర్రె పిల్లలన్నిటినీ మా యేసయ్య అని ఎత్తుకుంటామా మనం? కాదు. అంటే సాదృశ్యంగా చెప్తున్నాడు, పోలిక చెప్తున్నాడు. అంత మృదుత్వం కలిగిన వాడు, అంత శ్రేష్టమైన వాడు, సాధు కలిగిన వాడు, లేకపోతే వదకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్లగా యేసు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి గొర్రెను చూపించి అంటున్నాడు, లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ బోయజు కూడా ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు అని అంటే యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. బోయజు అనే మాటకి బలవంతుడు అనే అర్థం. అయితే మన ప్రభు అయిన యేసు ప్రభుకు కూడా ఒక పేరుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
ప్రవక్త రాస్తున్నాడు, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 5 రకాలైన స్వభావాలు ఉంటాయి. దానిలో ఒకటి ఏంటి అని అంటే, మన దేవునికి ఉన్నటువంటి పేరేంటి అని అంటే బలవంతుడైన దేవుడు. బోయజు అని అంటే అర్థం ఏమని చెప్పాను? బలవంతుడు అన్నాను. ఇక్కడ యేసు ప్రభుకి ఇవ్వబడిన పేరు కూడా ఏంటి అని అంటే బలవంతుడైన దేవుడు. దేవుని మరి బలహీనుడు కాదు అన్నప్పుడు యేసు ప్రభు శిలువ మీద మేకులే తీసుకోలేకపోయాడు కదా, మరి ఎలా బలవంతుడయ్యాడు? చాలా మంది అడుగుతారు, మీ దేవుడు బలవంతుడు అంటున్నారు, మరి యేసు ప్రభు శిలువలో వేలాడుతా ఉన్నప్పుడు ఆ మేకులు తీసుకోలేని దేవుడు ఎలా బలవంతుడు, ఎలా శక్తిమంతుడు? ఎందుకు తీసుకోలేదు అని అంటే ఆయన మన కోసం ఈ సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన ఖచ్చితంగా సిలువలో వేలాడాలి, శ్రమ పొందాలి, మరణించాలి అన్నది దేవుని ప్రణాళిక. అందుకనే యేసు ప్రభు మేకులు లాక్కోలేక కాదు, తీసుకోగలడు, బలవంతుడే, కానీ తీసుకోలేదు. ఎందుకు అని అంటే మనందరి కోసం. అసలు యేసు ప్రభు యొక్క బలం ఎలా రుజువు చేయబడింది? సందర్భం ఏంటి? యేసు ప్రభు యొక్క బలం రుజువు చేయబడిన సందర్భం ఏంటి? రుజువు చేయబడిన సందర్భం ఏంటి అని అంటే ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టినప్పుడు, ఆయన యొక్క శరీరాన్ని ఒక భూమిని దున్నినట్లుగా దున్నుతా ఉన్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, బల్లెంతో పోటు పొడిచినప్పుడు, అవన్నీ సహించుకొని వాటన్నిటినీ జయించి తిరిగి మరణించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. చనిపోయి తిరిగి లేచిన వారు ఈ భూమి మీద ఎవరు లేరు. అలా అంటే కొంతమంది అంటారు, లాజర్ లేచాడు కదండి కదా, మరి లాజర్ కూడా లేచాడు కదా, 4 రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత లాజరు మరలా తిరిగి లేచాడు. ఇంకా చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు లాజరు బ్రతికాడు, బైబిల్ గ్రంథంలో చాలా మంది చనిపోయి మరలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా యేసు ప్రభువులో గొప్పతనం ఏంటి? యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచాడు, కరెక్టే. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు అలాగే చనిపోయి తిరిగి లేచారు కదా, మరి యేసులో ఉన్న గొప్పతనం ఏంటి? ఈ లాజరు తిరిగి లేచాడు, మరలా ఏదో ఒక రోజున లాజరు చచ్చిపోయాడు, కానీ యేసు ప్రభు మరలా మరణాన్ని రుచి చూడలేదు. ఆయన ఎలా వచ్చాడో మరణాన్ని జయించి తిరిగి వెళ్ళిపోయాడు, కానీ మరలా జీవితంలో యేసు ప్రభుకి మరణము లేదు. కానీ వాళ్ళకి తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మరలా చచ్చిపోయారు, కొంతకాలమే వాళ్ళు బతికారు. కానీ మన యేసయ్య నిరంతరము జీవించే దేవుడు, మరణాన్ని మరలా రుచి చూడని దేవుడు మన దేవుడు. విషయాలన్నీ తెలియాలి, అందుకనే అక్షరాలు కాదు, అక్షరం వెనకున్న సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు అని అంటే బలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కరోనా టైంలో చాలామంది ఏమని తీర్మానాలు చేశారంటే, ప్రభా ఈ కరోనా టైంలో నన్ను గట్టెక్కిస్తే నేను నీ సేవ చేసేస్తా, నీకు అలా చేస్తా, నీకు ఇలా చేస్తా, ఎన్నో తీర్మానాలు చేశారు. కానీ దేవుడు బలం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ బలాన్ని దేనికోసం వాడుతున్నారు? ఇప్పుడు ఆ టైంలో ఎంత భయంకరంగా ఉంది కదా మన జీవితాలు. కరోనా వస్తే ఎంత బాధ వచ్చేసేదో, చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్. ప్రభా ఈ ఒక్క గట్టెక్కించు చాలు, నేను నీ సేవ చేస్తాను. మరి ఏది సేవ? అన్నీ మర్చిపోయావు. బలం లేనంత కాలం దేవుడి దగ్గర ఏమడుగుతావు? నాకు బలమీ ప్రభా, బలమీ ప్రభా, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. మరి బలం ఇచ్చిన తర్వాత దేనికి వాడుతున్నావు ఆ బలాన్ని? మన మందిరానికి ఒక వ్యక్తి వచ్చేది, చైరు మీద కూర్చోబెట్టి మోసుకొచ్చేవాళ్ళు. ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే ఈరోజు పనికి వెళ్తుంది, మందిరంలో లేదు. ఏమైందా? బలం దేనికి వాడుతుంది? చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత నీకు ఇవ్వబడిన ఆరోగ్యాన్ని నువ్వు దేనికోసం వాడుతున్నావు?
దేవుడు బలవంతుడు. ఆయన యొక్క బలాన్ని వ్యర్థంగా వాడు దేవుడు. మనకి బలం ఇవ్వడానికి వాడుతున్నాడు. ఈరోజు నీకు ఇవ్వబడిన బలం నువ్వు దేనికోసం వాడుతున్నావు? చాలామంది వ్యర్థమైన వాటి కోసం వాడుతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు వాళ్ళకి ఇవ్వబడిన బలాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తూ ఉన్నారు. మనకి ఇవ్వబడిన బలాన్ని మనం దేనికి వాడుతున్నాం? నీకు ఇవ్వబడిన శక్తి, నీకు ఇవ్వబడిన ఆరోగ్యం, నీకు ఇవ్వబడిన బలం, నీకు ఇవ్వబడిన ఐశ్వర్యం ఈరోజు దేనికి వాడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? శాశ్వతమైన బలం కలిగిన వాడు. ఒకరోజు మనకి మన శరీరం బలంగా ఉండొచ్చు, కానీ మానసికంగా ఏమైపోతాం? బలహీనంగా ఉంటాం. ఒక్కోసారి మానసికంగా బాగుంటాము, శారీరకంగా ఏమైపోతాం? బలహీనమైపోతాం. కానీ యేసు ప్రభువులో అలాంటిది ఏమీ లేదు. శాశ్వతమైన బలం ఎవరిలో ఉంది అని అంటే యేసు ప్రభువులోనే ఉంది. చూడండి, కీర్తనల గ్రంథం 62వ కీర్తన, త్వరగా చదవండి, 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు. దేవుడేమో బలము తనది అని, నాది అని చెప్తా ఉంటే మనకి ఎన్నిసార్లు వినబడిందంట? 2 సార్లు వినబడింది. ఇప్పుడు చూడండి, మైక్ టెస్టింగ్ అని హలో హలో అంటే ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు 3 సార్లు అలా వస్తుంది. దాన్ని ఏమంటారు? ఎక్కువ అంటారు. ఎక్కువ పెడితే ఒకసారి ఎక్కువ పెట్టు. హల్లెలూయా. అదిగో ఎన్నిసార్లు వచ్చింది చూడండి. దేవుడు అంట బలము నాది. మీకు ఎన్నిసార్లు వినబడింది? అంటే దేవుని యొక్క మాట ఎంత బలంగా ఉందో చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో చూడండి. దేవుడు ఒక్కసారే చెప్తున్నాడు బలం నాది అంటే మనకి ఎన్నిసార్లు వినబడుతుంది అది? అంటే ఎంత బలమైందో చూడండి ఆ మాట. ఎప్పుడన్నా చదివారా వాక్యం? ఎప్పుడన్నా చదివితే అనిపించిందా? మనం చదవము కదా. తర్వాత పై వచనాన్ని చదువు నాన్న. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చటం తప్పు కాదు, కానీ బైబిల్ చెప్తుంది ఏంటి అంటే ధనం ఎక్కువగా ఉండడం తప్పు కాదు, కానీ దాని మీద నువ్వు లక్ష్య పెట్టడం తప్పు అంటుంది. ధనాన్ని బట్టి కొందరు ఏం చేస్తారు అని అంటే అతిశయపడతా ఉంటారు. నా బలం ఏంటి అని అంటే నా ధనం. కొంతమంది వారికి ఉన్న అంటను చూసుకొని చాలా అతిశయపడతా ఉంటారు, గర్విస్తూ ఉంటారు. వారికి ఉన్న బలాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటారు. గాలేస్తే పడిపోయేలాగా ఉంటాడు, కానీ ఆడేమంటాడు తెలుసా? నేను ఎవరి తాలూకో తెలుసా? నా వెనకాలన్న బలం ఏంటో తెలుసా? జాగ్రత్త. మనము అండబలం చూసుకొని, మన బ్యాక్గ్రౌండ్ చూసుకొని గర్విస్తా. మన బలం ఆళ్ళే, నా బలం మా నాన్న, మా బలం మా అమ్మ అనుకుంటున్నావేమో. నా బలం పలానా వాళ్ళు తాలూకా, పలానా ఎమ్మెల్యే నా బలం అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళందరూ ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నడి రోడ్లో వదిలేళ్ళిపోతారు. కానీ నీ యేసయ్య మాత్రం నిజమైన బలవంతుడు. ఎవరు అని అంటే మన యేసయ్య. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎవరి తాలూకా అన్నది చూడ్డు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడ్డు, నువ్వు ఏ పాపం చేస్తున్నావో చూడ్డు, నువ్వు ఎంత బలహీనమైన వ్యక్తివో చూడ్డు. ఆయనకున్న బలమంతా నీకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. చాలాసార్లు మన మానసిక స్థితి కరెక్ట్గా ఉండదు, సరిగ్గా ఉండదు. బలహీనమైపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నాకెవ్వరు లేరు అని ఏడుస్తూ ఉంటాం. కొంతమంది చూడండి, చిన్న మాట అంటే కొన్ని సంవత్సరాలు అది జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. 1980వ సంవత్సరంలో నన్ను ఫలానా మాట అని నన్ను బాధ పెట్టాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 40-50 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 1980లో జరిగింది గుర్తుపెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరైనా చిన్న మాట అంటే చాలు ఆ మాట పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. ఎదురున్నటువంటి మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉంటారు. రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ బాధలో ఉన్నా,
ఎంత బలహీనంగా ఉన్నా, ఎవరో ఏదో అన్నారని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, బలహీనమైపోతున్నావేమో, ఆత్మీయంగా ఎదగలేననుకుంటున్నావేమో, కానీ మన యేసయ్య ఏం చేయగలడో తెలుసా? నిన్ను బలపరచడానికే యేసు ప్రభు వచ్చాడు, బలాభివృద్ధి చేయడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆయన బలమంతా మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన అన్నీ పోగొట్టుకొని నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఎందుకు అనంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఈ బలహీనతలన్నీ తెలుసు యేసు ప్రభుకి. నాకు తెలియకపోవచ్చేమో కానీ మన యేసయ్యకి మన బలహీనత అన్నీ తెలుసు. ఏ విషయంలో మనం బలహీనమో తెలుసు, కానీ ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరచడానికే వచ్చాడు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న శుభవార్త ఏంటి అనంటే, నీ బలహీనతల్లో నేను నిన్ను బలపరచబోతున్నాను. ఏ బలహీనత అయినా, శారీరక బలహీనత కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏదైనా కానీ మన దేవుడు బలపరిచే దేవుడు, బలపరచడానికి శక్తి కలిగిన దేవుడు.